హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శేఖర్ పొన్నాల. వెల్కమ్ టు విజేత స్టడీ జోన్. సో ఈరోజు మనకు పేపర్ 1 షిఫ్ట్ 2కు సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన బిట్స్ అనేవి మీకు అందిస్తున్నాను ఇక్కడ. సో ఒకసారి చూడండి, టెన్షన్ పడకండి. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీగానే ఉంది పేపరు. సైకాలజీ, ఇంగ్లీష్ మినహా మిగతా అన్ని కూడా నాలెడ్జ్ బేస్ క్వశ్చన్స్ లాగానే ఉన్నవి. ఈజీగా చేయగలుగుతారు మీరు. కాబట్టి టెన్షన్ పడకుండా అన్ని సబ్జెక్టులు మాత్రం 7th లేదా 8th వరకు ఒకసారి అన్ని సబ్జెక్టులు ఒకసారి రివిజన్ చేసుకోండి. తొందరగా ఫాస్ట్గా స్కానింగ్ చేసేయండి. ఈజీగా మీరు పేపర్ చేయగలుగుతారు. పెద్దగా టెన్షన్ పడకండి. ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడకండి. ఎక్కువగా ఆలోచించకండి. ఈజీగానే వస్తుంది. మీరు ఈజీగా 100 to 110, 120 దాకా కూడా మీరు క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కూల్గా ఉండి ఎగ్జామ్ రాసే ప్రయత్నం అయితే చేయండి. సెక్షన్లు ఇవ్వడం జరుగుతుందండి. సైకాలజీ, తెలుగే, అన్ని ఈవీఎస్కు, ఇంగ్లీష్కు, మ్యాథ్స్కి ఇట్లా సెక్షన్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. 30 బిట్స్ అన్నట్టుగా మీరు ఏ సెక్షన్ ముందుకు వస్తే ఆ సెక్షనే చూస్ చేసుకొని మీరు ఆ క్వశ్చన్స్ చేయవచ్చు మీరు. సో చూద్దాం సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ బార్డర్ లైన్ ప్రజ్ఞ ఏది అని ఇచ్చింది. ఇక్కడ కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే 90 to 110 లేకపోతే 50 to 70 అట్లా ఆప్షన్స్ ఇచ్చి బార్డర్ లైన్ ప్రజ్ఞ ఏదని గుర్తించమని అడిగింది ఇక్కడ. నెక్స్ట్ ముహూర్త ప్రచార దశకు సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 4 అంశాలు ఇచ్చింది కింద. దాంట్లో ముహూర్త ప్రచార దశకు సంబంధించిన అంశం ఏదో గుర్తించమని అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ ఆసక్తి అండి. ఈ ఆసక్తి పైన క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందంటే, ఇద్దరు అన్నదమ్ములు అంటే చిన్నపిల్లలు టీవీ చూస్తుంటే టీవీలో ఒకరికి క్రికెట్ అంటే ఇష్టము, ఇంకొకరికి సంగీతం అంటే ఇష్టము. వీరిద్దరూ నేను క్రికెట్ చూస్తా అని, ఇతను సంగీతం చూస్తానని గొడవ పడుతున్నారు. వీరిద్దరిలో ఉన్నది ఏంటిది అని అడిగింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆసక్తికి సంబంధించిన క్వశ్చన్ అది అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ పియాజెకి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి అడగడం జరిగింది. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసం సంబంధించిన ఒక బిట్ అడగడం జరిగింది. మనస్సాక్షి అనేది అంటే మనసుకు నచ్చింది చేసేది ఏ దేశ అని అడగడం జరిగింది. 6వ దేశం నాకు తెలిసి. నెక్స్ట్ ఆర్టీఈ 2009 గురించి కూడా అడగడం జరిగిందండి. అంటే ఆర్టీఈ 2009 అనేది అంటే 6 నుంచి 14 సంవత్సరాలకు పూర్తయ్యే వరకు ఉచిత విద్యను అందిస్తుంది. అదేవిధంగా 14 సంవత్సరాలు పూర్తయినా కూడా వారికి ఉచిత విద్య అందించవచ్చు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ 1986 ఎన్పిఈలోని అంశాల సంఖ్య అని అడిగింది ఇక్కడ. 8, 9, 10 అని. నెక్స్ట్ భాషకు సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాత అభ్యసనం కొత్త అభ్యసనాన్ని ప్రభావితం చేయడం అనేది ఏ అభ్యసనం సంబంధించింది? ప్రతికూల అభ్యసనమా, అనుకూల అభ్యసనమా, శూన్య అభ్యసనం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ బోధన అభ్యసన సిద్ధాంతం ఈ దశకు చెందినది అని ఇచ్చిండండి. భోజన కాదండి ఇక్కడ, బోధన. ఓకేనా. నెక్స్ట్ నిర్దేశిక మంత్రానికి మరో పేరు అని ఇవ్వడం జరిగిందండి. సహాయార్థి కేంద్రీకృత మంత్రం అంటారు మనం. నెక్స్ట్ గెస్టాల్ట్ సైకాలజీలో కొహిలర్, మ్యాక్స్ వర్దిమిర్తో పాటుగా పాల్గొన్న మరొక వైజ్ఞానికవేత్త ఎవరంటే ఇక్కడ కోఫ్కా అండి. నెక్స్ట్ ఆర్పిడబ్ల్యూడి 2016 ప్రకారం బెంచ్ మార్క్ వైకల్య శాతం ఎంత అని ఇచ్చింది ఇక్కడ. 40%, 20%, 50% అని ఇచ్చింది ఇక్కడ. నెక్స్ట్ చూస్తే అంటే పూర్వం కాదండి ఇక్కడ, పూర్వ ప్రాథమిక అండి. ఇక్కడ పూర్వం కాకుండా ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్యార్థులకు ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించి అభ్యసనం జరిగితే వారికి బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా జరిగినట్టు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక విద్యార్థి ఎగ్జామ్లో అన్ని ప్రశ్నలకు సమాధానం రాయలేక బయటికి వచ్చి మౌస్ సరిగా పనిచేయలేదు అని చెప్పి తప్పించుకోవడం ఇది ఏ రకమైన రక్షణతంత్రం అని అడిగింది ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 బోధన ఈ విధంగా ఉండాలని సూచించింది అని క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూస్తే అభ్యసనంపై 4 స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ. దాంట్లో సరికానిది ఏదని గుర్తించమని చెప్పాడు. నెక్స్ట్ విద్యా సంవత్సరం చివరిలో గ్రేడింగ్ కొరకు ఏ మూల్యాంకనాన్ని ఉపయోగిస్తారని చెప్పాడు ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ భాగస్వామ్య అభ్యసనంకు సూచించిన మనోవైజ్ఞానికవేత్త అంటే భాగస్వామ్య అభ్యసనమును సూచించిన మనోవైజ్ఞానికత ఎవరు అని భాగస్వామ్య అభ్యసనమును సూచించిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు అని అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ పరిశ్రమ న్యూన్యత వయసు ఎరిక్సన్ ప్రకారం అని అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ ఒక విద్యార్థి కొత్త పాఠశాలలో సర్దుబాటు అయ్యే రంగం ఏదని ఇచ్చింది ఇక్కడ. భావవేశ రంగమా, మానసిక చలనాత్మక రంగమా, లేకపోతే సంజ్ఞానాత్మక రంగమా అని అడిగాడు ఇక్కడ. నెక్స్ట్
భాష స్వయంగా జ్ఞానేంద్రియాల వల్ల జరుగును అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ మాస్లో క్రమానుగత శ్రేణిలో క్రింది నుండి మూడవ అంశం ఏది? అంటే మాస్లో క్రమానుగత శ్రేణిలో క్రింది నుండి మూడవ అంశం ఏదని అడిగింది ఇక్కడ. ప్రేమ వాత్సల్య అవసరం ఇక్కడ. నెక్స్ట్ ఉపాధ్యాయుడు కేవలం తన సూచనలను పాటించి తిరిగి ప్రశ్నలు వేయకూడదు అని లక్షణం గల నాయకత్వం ఏంటంటే ఇక్కడ నిర్దేశిక నాయకత్వం. వికాసం గర్భం నుండి సమాధి వరకు జరుగును, దీనిలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏదని కింద 4 అంశాలు ఇచ్చి వికాసానికి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ నిర్దేశిక మంత్రానికి మరో పేరు తెలుగు చూద్దామండి. తెలుగు సంబంధించి ఇక్కడ అగనంలోని లఘుగురులు గుర్తించండి అని ఇవ్వడం జరిగింది కింద. నెక్స్ట్ తెలంగాణ పత్రిక ఎవరు స్థాపించారని ఇచ్చారు. శోభాపత్రిక ఎవరు స్థాపించారని ఇవ్వడం జరిగింది. ఇక్కడ దిరుక్త టకార సంబంధించి క్రింది వానిలో సరికా అనేది ఇచ్చిండండి, గుర్తించమని చెప్పిండు. అదేవిధంగా పడియా అనగా అర్థమైందని ఇచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథ రచయిత ఎవరని అడిగాడు ఇక్కడ. ఏకాదేశం అనగా అని ఏంటి అని అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ కారు అనే పదానికి నానార్థాలు అడిగింది ఇక్కడ. మైనస అనగా అర్థం అడిగాడు. దర్దూరం అనే పదానికి పర్యాయ పదాలు అడిగాడు ఇక్కడ. భాష ప్రత్యేక వాక్యాల సముదాయం అని చెప్పింది ఎవరు అంటే ఏ శాస్త్రవేత్త అని నిర్వచనం అడగడం జరిగింది ఇక్కడ. హాకెటా లేకపోతే త్రిభాషా సూత్రం ప్రకారం అంటే త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిటీ ఏదని చెప్పాడండి ఇక్కడ. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ లేకపోతే కొఠారి కమిషన్ లేకపోతే మాధ్యమిక కమిషన్ అని అడిగాడు ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ మాటలకు కాదండి ఇక్కడ మాతలకు మాత సకల సంపస్థాన కవి ఎవరు అనేటి ఇక్కడ మనకు తెలిసి ఇక్కడ గుర్రం జాషువా కావచ్చు నాకు తెలిసి. నెక్స్ట్ పాఠమందరూ చదువుకొని రండి, ఇది ఏ రకమైన వాక్యం అని అడిగాడు క్వశ్చను. నెక్స్ట్ రాయపోలు సుబ్బారావు గారు రచన కానిది అని ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ మ్యాథ్స్కి వెళ్ళిపోతే మ్యాథ్లో చూసినట్టయితే ఇక్కడ క్రింది వాటిలో కనిష్ట పూర్ణాంకాన్ని గుర్తించని ఇవ్వడం జరిగింది 0. నెక్స్ట్ క్రింది వాటిలోని వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చింది, దీన్ని అవరోహణ క్రమంలో అమర్చని ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా ఇవ్వడం జరిగిందండి సెకండ్ షిఫ్ట్లో అయితే నాకు తెలిసి. దశాంశ భిన్నం 3/8 యొక్క దశాంశ భిన్నం అంటే దశాంశాన్ని రాయమన్నాడు ఇక్కడ. ఒక వృత్తాన్ని తయారు చేయడానికి తీగ పొడవు 44 సెంటీమీటర్లు అయిన వృత్త వైశాల్యం ఎంత అని అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ ఏప్రిల్ 1న శుక్రవారం అయినా ఇదే నెలలో 3వ సోమవారం ఏ తేదీన వస్తుందని క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ అరకప్పు టీ పొడి ధర 80 రూపాయలు అయినా 2.5 కేజీల టీ పొడి ధర ఎంత? నెక్స్ట్ చూస్తే ఇక్కడ 2 గంటల్లో 110 కిలోమీటర్లు వెళ్ళిన 495 కిలోమీటర్లు పోవడానికి ఎంత సమయం పడుతుంది? నెక్స్ట్ ఇక్కడ ఒక రేఖాఖండం పీక్యూ మొత్తం పొడవు 16 సెంటీమీటర్లు అయినా ఈ రేఖాఖండం ఎక్స్ బిందువు వద్ద రేఖాఖండాన్ని 2గా 3:5 నిష్పత్తిలో విభజించిన పిఎక్స్ ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ 1000లో 50 మిల్లీలీటర్లు ఎంత? నెక్స్ట్ 2m 3m మధ్యగతం 12 అయిన సగటు ఎంత అని క్వశ్చన్ అడిగాడండి. నెక్స్ట్ 6 యొక్క మొదటి 5 గుణిజాల సగటు ఎంత? నెక్స్ట్ 1 కిలోమీటర్ ఎన్ని సెంటీమీటర్లకు సమానం? నెక్స్ట్ ఒక వ్యక్తి నవంబర్ నెలలో ఒక రోజు 80 రూపాయలు ఖర్చు చేసిన అదే నెలలో అతను చేసిన మొత్తం ఖర్చు ఎంత? 1 4 9 16 25 తర్వాత 8వ పదం ఎంత? నెక్స్ట్ 2 చే భాగించబడి 4 చే భాగింపబడిన సంఖ్య ఏది క్రింది వాటిలో? నెక్స్ట్ కేవలం 2 కారణాంకాలు గల సంఖ్యలను ఏమంటారు? 2. నెక్స్ట్ క్రింది వాటిలో సమీకరణాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. అరగంటలో ఎన్ని సెకండ్లు కలవు? ఇది ఒక క్వశ్చన్ మ్యాథ్స్ సంబంధించి. నెక్స్ట్ ది ఎలిమెంట్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? యూక్లిడ్. 2038లో 0 యొక్క స్థాన విలువ. అష్టభుజి యొక్క భుజాలు ఎన్ని కలవు? నెక్స్ట్ 6.08లో 8 యొక్క స్థాన విలువ. 2.5 మీటర్ల భుజం కలిగిన చతురస్ర వైశాల్యం అంటే 2.5 మీటర్ల భుజం కలిగిన మరి ఆ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? అది మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఇంగ్లీష్లో అయితే యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ నుంచి ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఇవ్వడం జరిగింది, టెన్సెస్ నుంచి ఇచ్చారు, ఎర్రర్ పార్ట్ ఇచ్చాడు. ఓకేనా, కరెక్ట్ వర్డ్ అదేవిధంగా ఇన్కరెక్ట్ వర్డ్ గురించి అడగడం జరిగింది.
సో ఇంగ్లీష్ అయితే అంతగా ఐడియా లేదు నాకు క్వశ్చన్స్. ఈవీఎస్ చూద్దామండి. ఇక్కడ ఈవీఎస్లో అయితే జనరల్గా ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ అయితే దరిద్ర దినోత్సవం ఎప్పుడైనా ఇవ్వడం జరిగింది ఏప్రిల్ 22. 39వ హెరిటేజ్ సైట్ ఈ క్రింది వాటిలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సంపూర్ణ పుష్పాలకు అసంపూర్ణ పుష్పాలు అనగా దేని ఆధారంగా గుర్తిస్తారని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదని ఇవ్వడం జరిగింది. గాయాలు మానడానికి ఈ క్రింది వాటిలో ఏ రకమైన పోషకాలు అవసరమని ఇవ్వడం జరిగిందండి. గాయాలు మానడానికి క్రింది వాటిలో ఏ రకమైన పోషకాలు అవసరం అంటే ప్రోటీన్స్ అవసరం. నెక్స్ట్ కస్కుటా ఆస్టోరియం అండి. కస్కుటా ఆస్టోరియం కస్కుటాలో ఉంటుంది కానీ ఆస్టోరియం అని. సో ఆ ఆస్టోరియం కలిగి ఉంటుంది. ఇవి వేర్ల లేకపోతే కాండమా ఏందని పత్రమా అని అడగడం జరిగింది. సో ఇక్కడ అందరూ తెలిసిందే వేర్లు కదా. నెక్స్ట్ మెక్మోహన్ రేఖ ఏ రెండు దేశాల మధ్య ఉంటుంది? భారత్, చైనా. నెక్స్ట్ ప్రాచీన భారతీయుల కాలంలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారని క్వశ్చన్ ఏదో అడిగినట్టుందండి. నెక్స్ట్ శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. సో ఇది అండి ఈ పేపర్ 1కి సంబంధించి 30 రోజు షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్లు టెట్కి సంబంధించి తెలంగాణ టెట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో మీరు కూడా టెన్షన్ పడకండి, ఒకసారి మళ్ళీ చూసుకోండి. బేసికే అడుగుతుంది ఎక్కువగా, సైకాలజీ ఇంగ్లీష్ తప్ప ఈజీగా మీరు పేపర్ చేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్.